హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో మన అకాడమీ తరఫున ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్వి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు నుండి ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని డిస్కస్ చేద్దాం. కాకపోతే హార్డ్ లెవెల్ నుండి ఈజీ లెవెల్, ముందుగా హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్లో ఇచ్చిన హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ 2024లో ఇచ్చినవి చూద్దాం, తర్వాత 2023 ఇలా ముందుకు వెళ్దాం మనం ఒకటి ఒకటి. సో ఇప్పుడు మన అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ వీటన్నిటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు ప్యాటర్న్లో మనం ఏంటంటే రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు హార్డ్ లెవెల్, ఎవరైతే ఎక్కువగా అటెంప్ట్ చేశారు, ఎవరు అటెంప్ట్ చేయలేకపోయారు, ఎక్కడ ఎక్కువగా తప్పులు వచ్చాయి, సో ఇవన్నీ కూడా మీకు ఆ క్వశ్చన్స్ కింద మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు దాన్ని ఆన్సర్ చేసినప్పుడు మీకు ఆన్సర్ వస్తుందో లేదో మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇదంతా మనం దేనికి మారుస్తున్నాం అంటే మన రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్, మనకి ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి సో అక్కడ కట్ ఆఫ్ చూస్తే చాలా హై ఉన్నాయి. సో మనం ముందుగా ఈ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ముందు కవర్ చేద్దాం. సో మన ఏంటి ఈజీ కూడా చేసుకుంటూ వెళ్తుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందుగా హార్డ్ లెవెల్ ఆ విధంగానే వెళ్దాం. సో అది హార్డ్ లెవెల్ ఈజీ లెవెల్ ఎలా తెలుస్తుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, సో ఎంతమంది కరెక్ట్గా రాశారు, ఎంతమంది తప్పు రాశారు, దాన్ని బేస్ చేసుకొని మనం డిఫరెన్షియేట్ చేసి ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఈరోజు రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీకు ఇంకా ఏదైనా విధంగా మీ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకే, వాటిని నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. ఈ సిరీస్లో ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నారు మనకి. సో ఆ సిరీస్లో ఇక్కడ ఏమొస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, 6.75% పర్సన్స్ మాత్రమే రైట్ ఆప్షన్ పెట్టారు, 41% మాత్రం ఏం చేశారు అక్కడ రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ వాళ్ళు అసలు అటెంప్ట్ చేయలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది, అసలు రీజనింగ్ ఏం చేస్తుంది మీకు? సో మీకు ఆన్సర్ రావచ్చు, మేబీ ఆన్సర్ పెట్టవచ్చు, కాకపోతే ఏం చేస్తారు, టైం వేస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. 30 సెకండ్స్ 20 సెకండ్స్లో చేయాల్సిన క్వశ్చన్ని మీరు 2 నిమిషాల వరకు తీసుకొని ఆన్సర్ పెడుతున్నారు. సో దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? యూజ్ ఏం లేదు దానివల్ల. సో నువ్వు ఒక క్వశ్చన్కి 30 సెకండ్స్ అని పెట్టుకో, నీకు ఆన్సర్ దొరుకుతుంది, నీకు ఆ లాజిక్ దొరుకుతుందంటే ఓకే. నీకు లాజిక్ దొరకట్లేదంటే దాన్ని నువ్వు చేసే ఇంట్రెస్ట్ ఉంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టు. అంతే తప్ప నేను ఇంకా క్వశ్చన్ చేస్తాను నువ్వు టైం వేస్ట్ చేస్తే 2 to 3 మినిట్స్ వరకు పోతుంది. సో దానివల్ల నీకు ఈజీగా ఉండే క్వశ్చన్స్ నువ్వు చూడకుండా అయిపోతుంది ఎగ్జామ్. ఓకే, సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే ముందుగా ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్లు ఎక్కువగా ఇవ్వాలి, మాక్ టెస్ట్స్ ఎక్కువగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో సంథింగ్ టాపిక్ ఏదో చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక టెస్ట్ పేపర్ ఓపెన్ చేసి టెస్ట్ పేపర్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడం ట్రై చేయండి. అంటే టెస్ట్ ఇవ్వండి, ఎంత టైం తీసుకుంటారో అది కూడా చూడండి. మన దానిలో మీకు ఈ టెస్టులు ఫ్రీగానే అందించడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ మన గ్రాండ్ టెస్టులు మాత్రం ఒక 99 రూపీస్కి అనేది మనం ఛార్జ్ చేస్తున్నాం దానికోసం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. మన యాప్ ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకే, ముందుగా ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 14,6,5,6.5, 12 దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. 14,6,5,6.5, 12. సో ఈ సిరీస్ అనేది ఎలా అవుతుంది? సో ముందుగా మనం చాలా వేస్లో ట్రై చేస్తాం. సో ఇంక్రీజింగ్గా లేదా ఎడిషన్ జరుగుతుందా లేదా సబ్ట్రాక్షన్ జరుగుతుందా, ఒకేసారి ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్ జరుగుతున్నట్లు, డిక్రీజ్ అవుతూ వెళ్తే మనం ఏం చేస్తాం అక్కడ మనకి డివిజన్ జరుగుతున్నట్లు అలా చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా అవుతున్నాయి. సో ఇలాంటప్పుడు మనం వేరే లాజిక్ ఏది ఉందని అర్థం చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు ఇచ్చాడు, నేను ప్రీవియస్ పేపర్లు తిప్పుతూ ఉంటే ఇలాంటివి చాలా కనిపించాయి నాకు. ఈ టైప్ ఆఫ్ మోడల్ మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి 14, ముందుగా ఏం రాశారు 14 ఇంటూ 0.5 అంటే ఎంత, 14 ఇంటూ 0.5 అంటే ఎంత, 7. అంటే ఏంటంటే అర్థం 14లో సగం అంటే ఎంత, 7. దీనిలో నేను -1 చేశాను అంటే ఎంత వచ్చింది, 6 వచ్చింది. తర్వాత మరలా 6ని తీసుకున్నా, ఇక్కడ 6 ఇంటూ ఇక్కడ 0.5కి 0.5 కలపండి ఎంత అవుతుంది, 1. 6 ఇంటూ 1 అంటే ఎంత, 6 -1 చేయండి ఎంత అవుతుంది, 5. మరలా ఈ 5ని తీసుకొని వస్తున్నాయి ఇక్కడ 5 ఇంటూ ఇక్కడ ఎంత, మరలా దీనికి 0.5 కలిపితే ఎంత, 1.5. 5 ఇంటూ 1.5 అంటే ఎంత, 7.5. దీనిలో 1 డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుందండి, 6.5. ఇదిగో 6.5. మరలా 6.5 తీసుకుండండి, 6.5 ఇంటూ ఇంకొక 0.5 కలపండి ఎంత, 2 అవుతుంది. 6.5 ఇంటూ 2 అంటే ఎంత, 13. 13 - 1 అంటే ఎంత అవుతుందండి, 12. ఇదిగో 12. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాలి 12 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి దానికి 0.5 కలిపితే ఎంత, 2.5. సో 12 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 30. అందులో 1 మైనస్ చేస్తే ఎంత, 29. సో నీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి 39 అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువగా మీ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇస్తే మీరు చెయ్యొచ్చు ఏదో సర్టెన్ టైం. కొంతమంది 30 సెకండ్స్ లోపే చేస్తారు, కొంతమంది 1 మినిట్, కొంతమంది 2 మినిట్స్ తీసుకోవచ్చు. 2 మినిట్స్ తీసుకున్న తర్వాత రావచ్చు రాకపోవచ్చు, వస్తే పోనీ ఏదో
ఒక మార్క్ ఏదో ఎంతో కొంత మనకి యాడ్ అవుతుంది అనుకోవచ్చు, కానీ పోతే సో నీకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్ కూడా పోతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు చూడండి. సో ఇలాంటివి మీకు ఎగ్జామ్లో పడితే ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ టూ సైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. డివిజన్ని ఎడిషన్ని ఎక్కడైతే నువ్వు ఇంటర్చేంజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందని అడుగుతున్నాడు. సో జనరల్గా మనం వీటిని డివిజన్ బేస్ చేసుకొని వెళ్తాం. డివిజన్ అంటే డివిజన్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ ఎగ్జాక్ట్గా డివిజన్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకుంటాం. సో కానీ ఇక్కడ చూడండి, డివిజన్ దగ్గర ప్లస్ దగ్గరికి వెళ్ళాలి, ప్లస్ అనేది డివిజన్ దగ్గరకు రావాలి. ఇక్కడ డివిజన్ వచ్చినప్పుడు 90/3 అంటే ఏంటి, ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది అంటే దాన్ని చూడొచ్చు. ముందు నువ్వు అలా చూసుకోవాలి, కానీ ఇక్కడ అన్నింటిలో కూడా ఎగ్జాక్ట్గా ఇంటర్చేంజ్ చేసినా సరే ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయి. సో మనం ఒక్కొక్కటి చెక్ చేసుకొని వెళ్దాం. సో ఇక్కడ ముందుగా ఏం రాస్తాం, ఇక్కడ ప్లస్ రాస్తాం, ఇక్కడ డివిజన్ రాద్దాం. సో ముందుగా డివిజన్ కదా మనం చేయాలి, ఈ కింద రాస్తా చూడండి. 76 + 4 × 2 - 90 /3. దీన్ని సాల్వ్ చేస్తే 54 వస్తే ఆప్షన్ 1 కరెక్ట్, రాకపోతే తప్పది. ఓకే, దీన్ని చూడండి. ఇక్కడ ఏం చేస్తాం, 90/3 అంటే ఎంత అవుతుంది, 30. సో నెక్స్ట్ 76 + 4 2 ఎంత, 80. సో 76 + 8 అంటే ఎంత, 84. 84లో ఈ 30 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 54. ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి మన ఆప్షన్ ఏ అవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. అది కుదరకపోతే నెక్స్ట్కి. కానీ మనం దీని మెయిన్ దేని బేస్ మీద అంటే డివిజన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, అన్ని డివిజన్స్ అంటే ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి చెప్తా చూడండి. ఈ డివిజన్ ఇక్కడికి వెళ్ళింది అనుకో, 8/4 అంటే 2 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. సో అలా క్యాన్సిల్ అయ్యేవి నువ్వు ముందు చూసుకుంటావు. కొన్ని క్యాన్సిల్ అవ్వవు, సమ్ పాయింట్స్ మిక్స్ లైక్ ఫ్రాక్షన్స్లో వస్తూ ఉంటాయి. ఓకేనా, అలాంటప్పుడు మాత్రం మనం వాటిని తీసుకోకుండా రిమైనింగ్ చూడాలి. నెక్స్ట్ వన్, 100@55 #65 × 3. ఓకే, ఇంటూ 3 ఇది ఏంటండి, ఇది ఇంటూ 13 = 160. అండ్ 145@90 #80 × 3 = 295. దెన్ 58@63 #90 × 15. సో ఇవి కూడా మీకు అక్కడికక్కడ మీరు సాల్వ్ చేయగలగాలి. సో అక్కడికక్కడ మీకు ఇన్ టైంలో రావాలి అంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో చాలా మందికి కూడా టైం టేకింగ్ అవుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. సో ఎక్కువ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు నువ్వు. సో ఇక్కడ చూద్దాం ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి. సో ముందుగా దీనికి ఇక్కడ లాజిక్ కరెక్ట్గా మనం సెట్ అయ్యేలా చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఉంది, ఇక్కడ 65 ఉంది. ఏదో ఎడిషన్ అయినా జరగాలి. ఇగో 13th ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డివిజన్ అయినా జరగవచ్చు. అక్కడ ట్రై చేద్దాం డివిజన్. సో ఇక్కడ ఏముంది, 100 ఉంది, ఇక్కడ ఏముందండి 55 ఉంది, నెక్స్ట్ #65 13. సో మనకి ఎంత రావాలి, ఫైనల్గా 160 రావాలి. తెప్పిద్దాం. 13తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 13తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి, 5. ఓకే, 5 సరిపోయింది. 100 + 55 అంటే 155. ఆ 5 కలిపితే 160 అవుతుంది. అంటే ఇక్కడ డివిజన్ రావాలి. సో ఇక్కడ ఏం రావాలండి, డివిజన్. సో ఇక్కడ ఎడిషన్, ఇక్కడ కూడా ఎడిషన్. 100 × 55 అంటే 155. ఇదెంత అవుతుంది, ఇది ఒక 5. 155 + 5 అంటే ఎంత, 160. మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో అదే లాజిక్ మిగతా వాటి దగ్గర కూడా వర్కౌట్ అయితే నువ్వు దాన్ని తీసుకోవడం అవుతుంది, లేదంటే అవ్వదు. సో ఇక ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ సో ముందుగా 180/3 అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి, 60. సో మిగతా ఎడిషన్స్ అని చెప్పుకున్నాం కదా మనం, @ ఒకటి, #ఒకటి. సో ఇక్కడ 145 + 90 + 60 దీని అంతటిని యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 295 అనేది అవుతుంది. ఓకే, సో ఇది చూడండి, ఈ రెండింటిని కలిపితే ఎంత, 205. 205 + 90 అంటే ఎంత, 295. సో ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు దీనికి కావాలి నాకు 58. సో @ అంటే ప్లస్, నెక్స్ట్ ఏముంది 63 + 90 / 15. దీన్ని సాల్వ్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు చేయండి. ఏం చేయాలి మనం, డివిజన్ ముందుగా చేయాలి. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. 58 + 63 + 6 దీని ఆన్సర్ ఎంత అవుతుందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఎంత ఉందండి ఇక్కడ ఆన్సర్. సో 63 + 6 అంటే ఎంత, 69, 70. సో ఇదంతా 127. సో ఆన్సర్ అంటే ఆప్షన్ డి 127 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ సిరీస్. సో ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసామా, ఫస్ట్ క్వశ్చన్ మోడల్లో ఇది. ఇందాక ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. మరి ఏంటి ఆ ఎడిషన్ ఏంటి, ఆ ఎడిషన్ ఏంటో అది చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, 40 కాస్త ఏమైందండి. సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఎంతమంది అటెంప్ట్ చేస్తున్నారు, ఎంతమంది రాంగ్ వస్తున్నాయి. సో అది ఎప్పుడు షిఫ్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. ఓకే, సో ఇక్కడ చూడండి 40, 21, 22, 34, 69. సో ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్. అప్పుడప్పుడు మీరు ఎలా డిక్రీజ్ ఇంక్రీజ్ ఎలాంటివి కనబడితే ఆల్టర్నేట్ కూడా చెక్ చేయండి, ఛాన్సెస్ ఉంటాయి అది కూడా. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, 40 × 0.5. 40 × 0.5 అంటే ఎంత అవుతుందండి, 20.
దీనికి 1 యాడ్ చేశాడు. ఇందాక ఏం చేశాడు? ఇంటూ 0.5 చేసి 1 సబ్ట్రాక్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? యాడ్ చేస్తున్నావు. అంటే ఎంత అయింది? 21. సో మళ్ళీ 21 తీసుకున్నాను నేను. ఇక్కడ 0.5 ఉంది కాబట్టి ఇప్పుడు 1 తీసుకుంటా. 21 ఇంటూ 1 అంటే ఎంత? 21. దీనికి మళ్ళీ 1 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? ఇదిగో 22. ఇదిగో 22. సో మరలా ఇక్కడ 22 ఇంటూ 1.5. 22 ఇంటూ 1.5 అంటే ఎంత? 33 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి? 34. తర్వాత 34 ఇంటూ 2 అంటే ఎంత? 68 ప్లస్ 1. 68 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 69. సో ఈ 69 అలా వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? 69 ఇంటూ ఇక్కడ 2 అయింది కాబట్టి ఇంకో 0.5 కలపండి. 2.5 ప్లస్ 1. సో 69 ఇంటూ 2.5 ప్లస్ 1. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో కావాలి. ఇక్కడ 72 అంటే 140. ఇంకొక హాఫ్ కలపాలంటే ఖచ్చితంగా మన యూనిట్ ప్లేస్లో అంతా 0.5 అంటే ఏంటి? ఎండింగ్లో వస్తుంది, సమ్ పాయింట్స్ వస్తుంది. నీకు ఉన్నవేంటి? 145.5 ఒకటి, ఇది ఒకటి. సో ఇదేంటి? 145 కన్నా పెద్ద నెంబర్ నీ ఆన్సర్. సో ఆ విధంగా చూసుకుని నీ ఆన్సర్ ఎంత అవుతుంది? 173.5. మల్టిప్లికేషన్ కూడా నువ్వు చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్ పిక్ చేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. సో ఇది కూడా అటువంటి సిరీస్ అండి, చెప్పాను మీకు. సో ఇంకా నేను కొన్ని వాటిని తీస్తా ఇటువంటి క్వశ్చన్స్ని. ఓకే, సో ఇవన్నీ చాలామంది అటెంప్ట్ చేయలేదు. ఈ మోడల్ ఇచ్చిన క్వశ్చన్స్ని చాలామంది అటెంప్ట్ చేయలేదు. సో అందుకే మీకు ఇలాంటివి ఇంకా ఉన్నాయి. ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క మోడల్ లాగా తీసుకున్నా తప్ప ఇచ్చిన వాటిని అన్నిసార్లు పెట్టలేదు. సో ఇక్కడ మాత్రం సేమ్ అటువంటిది ఇంకో క్వశ్చన్ ఉంది. ఇక్కడ చూడండి, 22 ఇంటూ 0.5. 22 ఇంటూ 0.5 అంటే అది 11. దీనికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 12. సేమ్ ముందు క్వశ్చన్ లాంటిదే, 12 ఇంటూ 1. సో లేదనుకుంటే దీని యొక్క ఆన్సర్ని మీరే పెట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని ఆన్సర్ ఏంటి? ముందు క్వశ్చన్ ఎలా అయితే చేశారో సేమ్ అదే విధంగా 22 ఇంటూ 0.5, తర్వాత 1, 1.5, 2, 2.5 అలా చేసుకుంటే రండి. దీని యొక్క ఆన్సర్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In the following question, select the missing number from the given series. So 1, 14, -3, 16, -7. ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు సో ముందుగా క్వశ్చన్ స్టాప్ చేయండి. ఇలా మీకు చూస్తున్నప్పుడు పాస్ చేయండి వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడం ట్రై చేయండి. మీకు ఆన్సర్ వస్తే ఓకే, ఆన్సర్ రాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు? 1, 14. 1, 14, -3, 16, -7. నెక్స్ట్ ఏం వస్తుందని అడిగారు మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, దీన్ని సాల్వ్ చేద్దాం. 1 ఉంది. 1కి ముందుగా నేను ఎంత యాడ్ చేస్తే 14 అవుతుంది? 13 యాడ్ చేస్తే 14 అయింది. తర్వాత మళ్ళీ 14 తీసుకున్నా. 14కి ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తానండి. సబ్ట్రాక్ట్ ఎందుకు? దీనికన్నా చిన్న వాల్యూ ఉందంటే సబ్ట్రాక్షన్ జరిగి ఉండాలి. దేంతో సబ్ట్రాక్షన్ జరిగి ఉండాలో నువ్వు ఆలోచించప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉందంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ రావచ్చేమో అని ఆలోచించి చూడు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 13 తర్వాత 17. 14 - 17 అంటే ఎంత? -3. చిన్న నెంబర్ పెద్ద నెంబర్ నువ్వు కదా, నువ్వు మైనస్ చేస్తున్నావు. -3 తర్వాత మళ్ళీ రా ఇక్కడ -3 రా ఇక్కడ -3 తర్వాత ఏంటి? ఇక్కడ ఎడిషన్, ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే మళ్ళీ ఎడిషన్. సో ఇక్కడ 17 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 19. -3 + 19 అంటే ఎంత? 16. ఇదిగో 16. తర్వాత మరలా 16 రా. సో ఇక్కడ ఎడిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్. సో 19 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 23. 16 - 23 అంటే ఎంత అవుతుందండి? -7. మరలా -7 రాసుకున్నావు. తర్వాత +23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 29. -7 + 29 అంటే ఎంత? 22. సో నీ యొక్క ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ఉంది. నువ్వు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ నువ్వు గెస్ చేయగలిగితే ఆన్సర్ ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క ఆన్సర్ మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది క్వాలిఫై అయ్యారు, వాళ్ళందరూ జాబ్స్లోకి ఇన్ అవుతారు. కాబట్టి ఎవరైతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 2025లో పేపర్ 24th కూడా రాయాలనుకుంటున్నారో ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేది. సో వాళ్ళందరి కోసం కూడా మన కోర్స్ ఫీజుని అయితే తగ్గించడం అనేది జరిగింది. సో ఇంకా మీకు తక్కువ టైమే ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. ఈ లైవ్ కూడా మీకు ఇవ్వడం అవుతుంది. అండ్ అవి కూడా ఆల్రెడీ ఎంతవరకు అయిన క్లాసెస్ కూడా ఉంటుంది. వాటితో పాటు టెస్ట్లు ఉంటాయి. మీకు ఇందాక చెప్పా ఇండివిజువల్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఈ కోర్స్ అంతటిని మీకు 1999 అంటే ఎంత అప్రాక్సిమేట్లీ 2000కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ కోర్సులో రీజనింగ్, అర్థమెటిక్ అన్నీ కూడా ఇంకా జిఎస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తక్కువ పార్టీ వస్తుంది. సో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఈ స్టాటిక్, జీకే ఒకటి, మీకు ఇంగ్లీష్ ఒకటి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు మీకు ఆన్లైన్లో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ తర్వాత గ్రౌండ్కి రావచ్చు.
సో ఎప్పుడు సో మీరు మొత్తం అంతా ఎగ్జామ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి మరలా సెపరేట్గా అప్పుడు మాట్లాడవచ్చు. ఎవరైనా సరే ఆఫ్లైన్కి రాగలరు అనుకుంటే రండి ఇప్పుడే, ఓకేనా. ఆఫ్లైన్కి మీకు ఇప్పటికే టైం లేదు ఇప్పుడు. సో ఇంకెంత ఉంది, జస్ట్ ఒక 50 డేస్ ఉంది. 50 డేస్ ప్లాన్ మనం వర్కౌట్ చేయాలి. సో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ క్లాసెస్, స్టడీ హాల్, ఫిజికల్ అన్నీ కూడా ఉంటాయండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తే ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, ఓకే. సో మనం నెక్స్ట్ ఇంకా మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం క్లాస్ని. ఇక్కడ చూడండి పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇగో ఇలా మార్క్స్ ఇచ్చాడు కదా, ఇదంటే ఏంటిది, ఇలా ఫోల్డ్ చేయండి అంటున్నాడు. ఇలా ఫోల్డ్ చేసి ఇగో ఇక్కడ నుండి ఇలా ఫోల్డ్ అయింది. మళ్ళీ దీన్ని ఏమంటున్నాడు, ఇలా ఫోల్డ్ చేయమంటున్నాడు. 2 సార్లు ఫోల్డింగ్, 1 2 టైమ్స్ ఫోల్డ్ అయిన తర్వాత ఇగో ఇక్కడ మనకి హోల్ పెడుతున్నాడు, సో ఇక్కడ సో ఇలా పెట్టిన తర్వాత మనకి మళ్ళీ అన్ఫోల్డ్ చేయండి అంటున్నాడు. అన్ఫోల్డ్ చేసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ వరకు వెళ్తుంది, ఇగో ఇక్కడ వరకు వెళ్తుంది మహా అయితే మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకే వెళ్తుంది అది. సో ఈ పైన హోల్ పెట్టాడు. ఈ పైన హోల్ పెట్టడం వల్ల ఇటువంటి ఈ పేపర్కి ఎక్కడ అది టచ్ అవ్వదు. ఇది ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ పేపర్ అదే విధంగా ఉంటుంది, ఎటువంటి హోల్ అనేది ఉండదు దానికి, ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసి అప్పుడు హోల్ పెట్టి ఉంటే పోనీ నీకు ఇలా 4 రావచ్చు నీకు, కానీ సో ఇక్కడ ఏంటి ఇక్కడతో ఆపేసాను నీకు. ఇక్కడ వరకే నీ పేపర్ ఫోల్డింగ్ అయింది, ఇక్కడ వరకే అయింది. సో ఇక్కడ మాత్రం ఇక్కడ బయట అంటే ఏంటి, ఇది సింగిల్ లేయర్, ఇవన్నీ డబుల్ లేయర్స్, 3 లేయర్స్ అలా ఉన్నాయి. ఒక ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. దీన్ని కూడా 28.5% మెంబర్స్ మాత్రమే పెట్టగలిగారు. సో నాకు తెలిసినంత వరకు సో ఈ ఆప్షన్కి వెళ్ళి ఉండొచ్చు, అంటే ఏంటి మొత్తం హోల్స్ పడతాయని చెప్పి. కొంతమంది ఈజీగా ఈ 28% మనకి కరెక్ట్గా రాశారుగా. సో ఇదేంటి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ FBI ఈజ్ కోడెడ్ యాజ్ 324, FHG కోడెడ్ యాజ్, ఇక్కడ ఏంటి ఇది డాలర్ ఉండదమ్మా, FHG కోడ్ యాజ్ 1008. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ TBD? సో ఇక్కడ ముందుగా ఆ లాజిక్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని డీకోడ్ చేయాలి మనం. సో ఎలా డీకోడ్ చేయాలి, ఇక్కడ ముందుగా రాద్దాం. మనం రెగ్యులర్గా రాసేది ఏంటి, ముందుగా లెటర్స్ రాస్తాం. లెటర్స్ రాసి ఏమైనా కుదురుతుందా చూడండి. లెటర్స్ రాసినప్పుడు మల్టిప్లికేషన్లు ఏమైనా కుదరకపోతే అప్పుడు వాటి ఆపోజిట్ లెటర్స్తో మీరు చెక్ చేయండి, అలా దొరికే ఛాన్స్ ఉంటుంది. F అంటే ఎంత 6, B అంటే ఎంత 2, I అంటే ఎంత 9. సో దీన్ని మల్టిపుల్ చేయండి, ఏమైనా అవుతుందా. 6 2 12, 12 9 ఎంత 108 వచ్చింది. 108, ఓకే. 108 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి, 108 ఇంటూ 3 అంటే ఎంత 324. నెక్స్ట్ అదేవిధంగా హెచ్ఎఫ్జికి కూడా కుదరాలి. సో హెచ్ఎఫ్జి అన్నిటికీ అవ్వాలి. హెచ్ అంటే 8, F అంటే 6, G అంటే 7. సో ఈ మూడింటిని మల్టిపుల్ చేయండి. 7 6 42, 42 ఇంటూ 8. సో అవుతుందా ఇది, సో అవుతుందండి. 42 ఇంటూ 8, 8 2 16, 8 4 32, 33, 336 ఇంటూ 3 1008 కరెక్టే, 1008 కరెక్ట్ వన్ అండి ఇది కూడా. సో ఆ విధంగా మన టీబీడి అంటే T అంటే 20, B అంటే 2, D అంటే 4, 4 2 8, 8 2 16, 16 అంటే పక్కన ఇంకో 0 ఉందిగా 116 ఇంటూ 3 చేస్తే ఎంత అవుతుంది, 160 ఇంటూ 3 480 అనేది మన ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి. మీరు సర్క్యులర్ చేస్తున్నారు బాగానే, లీనియర్ కూడా బాగానే చేస్తున్నారు, కానీ ఇటువంటి స్క్వేర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తే మాత్రం మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి. వీటిని ఏ విధంగా చేయాలి, సో ముందుగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని ఎలా చేయాలనే దానికోసం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 8 పర్సన్స్ ఫ్రమ్ రీనా, కవిత, రమన్, ఉమేష్, రోహిత్, వికాస్, మోనికా అండ్ ప్రియా సిట్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్. ఒక స్క్వేర్ టేబుల్లో వీళ్ళందరూ కూడా కూర్చున్నారంట, ఒక స్క్వేర్ టేబుల్లో. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, సిట్ ఆన్ ది, నెక్స్ట్ ఏంటండి, సిట్టింగ్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్. అందరూ ఒకే వైపు లోపలికి చూస్తున్నారంటే ఈ ముందు ఇంకోటి ఏదో చూడండి. అరౌండ్ స్క్వేర్ టేబుల్ సచ్ దట్ 2 persons సిట్ ఇన్ ద ఈచ్ ఆఫ్ ది సైడ్స్. ప్రతి సైడ్ కూడా ఇద్దరిద్దరు కూర్చుంటారంట. అంటే ఇటువైపు కూడా ఒక ఇద్దరు, ఇటువైపు ఇద్దరు, ఇటువైపు కూడా ఇద్దరు, ఇలా కూర్చుంటారు. అందరూ లోపలికే చూస్తున్నారంట. అందరూ లోపలికే చూస్తున్నారంటే ఏమవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్. వీడికి ఏమవుతుంది, ఇది రైట్, ఇది లెఫ్ట్. నెక్స్ట్ ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఈ విధంగా చూస్తే ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు వాటిని ఫాలో అవుతూ చేద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రీనా సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ రోహిత్ అండ్ దే బోత్ సిట్ ఆన్ ది సేమ్ సైడ్. రీనా అనే వాళ్ళు రోహిత్కి ఇమీడియట్ రైట్లో ఉంటారంటే, అండ్ వాళ్ళిద్దరు కూడా ఒకే దగ్గర ఒకే వైపు ఉంటారు. ఉంటే ఇక్కడ, లేదా ఇక్కడ మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోండి. రీనా అనే వాళ్ళు రోహిత్కి ఇమీడియట్ రైట్, రోహిత్కి
సో రీనా అనే వాళ్ళు ఇమీడియట్ రైట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పారు ఇక్కడ మనకి, అండ్ ద బోత్ సైడ్. నెక్స్ట్ మోనికా ఫేసెస్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కవిత. కవితకి సెకండ్ లెఫ్ట్లో ఎవరైతే ఉంటారో, కవితకి సెకండ్ లెఫ్ట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆపోజిట్లో ఎవరు ఉంటారంట, మోనికా ఉంటారంట, మోనికా. ఓకే, సో నెక్స్ట్ మోనికా ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ రీనా. రీనాకి ఫోర్త్ రైట్లో ఎవరు ఉంటారంట, మోనికా ఉంటారంట. రీనాకి ఫోర్త్ రైట్ అంటే ఇక్కడ రీనా ఉంటే 1 2 3 4, 4వ కుడి వైపున ఎవరు ఉంటారంటే ఇక్కడ మోనికా ఉంటారంట, మోనికా ఎవరికి ఆపోజిట్లో ఉంటారని చెప్పారు, కవితకి సెకండ్ లెఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ అన్నారు. కవితకి ఆపోజిట్ ఎవరు, మోనికాకి ఆపోజిట్ ఎవరు, రోహిత్. సో రోహిత్ అనేవాడు కవితకి ఎలా ఉండాలి, సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ మనకి ఎవరు ఉండాలి, కవిత. ఇక్కడ కవిత ఉంటే సో సెకండ్ లెఫ్ట్ అంటే ఇక 1 2 రెండో లెఫ్ట్, ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ కదా అనుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, 2 persons సిట్స్ బిట్వీన్ ద వికాస్ అండ్ ఉమేష్. వికాస్కి ఉమేష్కి మధ్యలో ఇద్దరు ఉంటారంట, వికాస్కి ఉమేష్కి మధ్యలో ఇద్దరు ఉండాలంట. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ వన్ సైడ్ ఓన్లీ, ఏదో ఒక సైడ్ నుండే కౌంట్ చేస్తారంట. ఓకే, ఒక సైడ్ నుండే ఇద్దరు ఉండాలని చెప్తున్నాడు. అండ్ ఉమేష్ ఈజ్ ఎడ్జసెంట్ టు రోహిత్. రోహిత్కి ఎడ్జసెంట్గా ఎవరు ఉండాలంట, ఉమేష్ ఉండాలంట. ఇటువైపు ఆల్రెడీ రీనా ఉన్నారు కాబట్టి ఇటువైపు ప్లేసే ఉంది. ఎడ్జసెంట్ అంటే పక్కనే, వీళ్ళిద్దరు పక్కనే అవుతారు కదా. సో ఎవరాళ్ళు, ఉమేష్ ఈజ్ ఎడ్జసెంట్ టు రోహిత్. నెక్స్ట్ ఉమేష్కి రోహిత్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఉమేష్కి అండ్ వీడేవాడు వికాస్కి మధ్యలో ఇద్దరు ఉండాలన్నాడు కాబట్టి ఇక ఉమేష్ ఇక్కడ ఉన్నాడంటే సో 1 2 ఇటువైపు ఆల్రెడీ కవిత ఉన్నారు కాబట్టి ఇటువైపు వెళ్ళాలి. 1 2 అంటే ఇక్కడ రావాలి ఎవరు, వికాస్. ఇక్కడ వికాస్ రావాలి. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, ఉమేష్ ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ద మోనికా అండ్ రమన్ కౌంటెడ్ ఫ్రమ్ ద వన్ సైడ్ ఓన్లీ. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ, ఎంతమంది ఉంటారు, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ద మోనికా అండ్ రమన్. మోనికాకి రమన్కి మధ్యలో ఒకరే ఉంటారంట. మోనికా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వస్తే ఇక్కడ రమన్ రావాలి. ఇక్కడ ప్లేస్ లేదు, మోనికా ఇక్కడ అంటే ఇక్కడ రమన్ రావచ్చు. ఇద్దరి మధ్యలో ఒకరే ఉండాలంటే ఇక్కడ సరిపోయింది, ఇక్కడ రమన్. సో ఇంకెవరైనా మిగిలిపోయారా ఇందులో ఇంకెవరైనా మిగిలారా? సో ఎవరు, రీనా, కవిత, రమేష్, ఇంకా ఎవరు ఉన్నారండి, ప్రియా ఒకరు ఉన్నట్లున్నారు కదా. ప్రియాని ఎక్కడ రాయలేదంటే ఇక్కడ ప్రియా అవుతారు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఉమేష్. ఉమేష్కి సెకండ్ రైట్లో ఉమేష్ ఇక్కడ ఉన్నారంటే సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు, 1 2 రీనా ఉన్నారు. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ రీనా అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8 persons ఫ్రమ్ రీనా, కవిత, రమన్, ఉమేష్. సేమ్ క్వశ్చన్ అండి, ఇది కూడా సేమ్ వన్నే. సో క్వశ్చన్ ఏంటి మన ఫైనల్గా ఏమడుగుతున్నాం, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రమన్. రమన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ముందు క్వశ్చన్లో ఏం చేసాం, ఇక్కడ రమన్కి సెకండ్ లెఫ్ట్ అంటే ఏమవుతారు, రమన్ ఇగో ఇలా ఫేస్ చేస్తున్నా అంటే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్. సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు, ఇక్కడ రీనా ఉన్నారు. రమన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారండి, ఇక్కడ రీనా. సో ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఇందులో రీనా అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ కూడా. ఓకేనా, ముందు దానికి రీనాయే ఆన్సర్, ఇప్పుడు కూడా రీనానే. సో ఎందుకు రీనా వచ్చింది ముందుది ఇప్పుడు కూడా. సో ముందు క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రమన్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రమన్ అంటే ఇక్కడ చూడండి, రమన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, రమన్కి సెకండ్ లెఫ్ట్లో రీనా ఉన్నారు. ఇందాక అడిగిన క్వశ్చన్ హూ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఉమేష్, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఉమేష్, లేదు సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఉమేష్ అన్నారా ఇక్కడ. ఓకే, సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఉమేష్ అంటే ఏంటి, ఇక్కడ కూడా రీనానే అవుతుంది. రెండింటికి కూడా ఒకటే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 16A 13B 6C 9 ఈజ్ ఈక్వల్ టు 85. ఇప్పుడు 85 తెప్పించడానికి వాటిలో ఏ సైన్స్ని పెట్టాలో మధ్యలో అది మనకు తెలియాలి. మధ్యలో ఏ సైన్స్ పెట్టాలో తెలియాలి. చూద్దాం, ఏ సైన్స్ని మనం ఇక్కడ పెడితే ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కటి చెక్ చేసుకుందాం. 16 13B, సో బి రాయితే రైట్గా అక్కడ రాద్దాం. 13 6 9 ఇది ఏం రావాలి మనకు ఆన్సర్, 85 రావాలి. దీన్ని ఏ విధంగా తీసుకొని రావాలి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే ఆన్సర్ అవుతుందో చూద్దాం. 13 into 6. ఓకే, 13 into 6 ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ చేయండి. నెక్స్ట్ ఇది ప్లస్, ఇది మైనస్. 13 into 6 అంటే ఎంత అవుతుందండి, 78. 78 ప్లస్ 16, సో ఇదంతా 14 1 94. ఈ 94లో ఈ 9 తీసేయండి, 9 తీస్తే ఎంత, 85. సో ఆన్సర్ ఏమవుతుంది, 85 సరిపోయింది. కాబట్టి మనం ఫస్ట్ది ఎడిషన్ చేస్తాం, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇక్కడ కూడా కుదురుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఏం చేయాలి, ఎడిషన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్ట్రాక్షన్. 7 into 20 అంటే 140, 140 ప్లస్ 15 అంటే ఎంత, 155. 155లో 30 తీస్తే ఎంత, 125. ఆన్సర్ కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా మనం అవే రాద్దాం. ప్లస్ ఇంటూ ప్లస్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్.
15 6 90, 90 ప్లస్ 10 అంటే ఎంత 100, 100లో 20 తీస్తే ఎంత అవుతుందండి 80 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. సో ఈ క్వశ్చన్ ఒకటి జాగ్రత్తగా చూడండి, ఇది కూడా మంచి క్వశ్చనే. సో దీన్ని ఎవరైనా ఆన్సర్ చేయగలరంటే చేయండి ఈ లోపు. సో ఇక్కడ చూడమ్మా 44 13 50, 44 13 50 9 52, దీని తర్వాత ఏమొస్తుందని అడుగుతున్నారు మనకి. సో ఏ విధంగా చేయాలి దీన్ని? సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 44 + 13 అంటే ఎంత 57. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 50 + 9 అంటే ఎంత 59. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 2 డిఫరెన్స్ ఉంది. అంటే నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ 61 రావాలి. 52కి ఏ నెంబర్ని కలిపితే నువ్వు 61 వస్తుంది అంటే ఏం కలపాలమ్మా 9. సో 9 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సిలాయిజమ్స్ నుండి క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా ఇస్తున్నాడు. సిలాయిజమ్స్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్పారు? స్టేట్మెంట్స్ నో పౌడర్ ఈజ్ ఏ లిప్స్టిక్. పౌడర్ ఏది కూడా లిప్స్టిక్ కాదు అంటున్నారు. నో పౌడర్ ఈజ్ లిప్స్టిక్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆల్ లిప్స్టిక్స్ ఆర్ క్రీమ్స్. లిప్స్టిక్స్ అన్నీ కూడా క్రీమ్స్ అంట. నెక్స్ట్ నో క్రీమ్ ఈజ్ ఏ లోషన్. క్రీమ్ ఏది కూడా లోషన్ కాదు అంటున్నాడు. లోషన్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ కంక్లూజన్ ఏంటి? నో లిప్స్టిక్ ఈజ్ ఏ లోషన్. లిప్స్టిక్కి లోషన్కి రిలేషన్ లేదా అంటున్నాడు. నో లిప్స్టిక్ ఈజ్ ఏ లోషన్ కరెక్ట్ అనే. ఎందుకు? లోషన్కి క్రీమ్కి దీనికి దానికి సంబంధం లేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ క్రీమ్ అంతా కూడా రిలేషన్ లేదు లోషన్కి. అంటే ఈ క్రీమ్ లోపల ఉన్న లిప్స్టిక్తో కూడా లోషన్కి సంబంధం లేదు. ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నో పౌడర్ ఈజ్ ఏ క్రీమ్. పౌడర్ ఏది కూడా క్రీమ్ కాదంట. నో పౌడర్ ఈజ్ ఏ క్రీమ్. సో ఇక్కడ చూడండి నో పౌడర్ ఈజ్ ఏ క్రీమ్ అనేది తప్పు అవుతుందండి. ఎందుకు తప్పు అవుతుంది? సో ఇక్కడ చూడండి, సో మనకి ఏం తెలుసు? ఇక్కడ లిప్స్టిక్కి పౌడర్కి రిలేషన్ లేదు అంటే ఇగో కేవలం దీంతో మాత్రమే రిలేషన్ ఉండకూడదు. ఇగో ఇది ఈ పార్ట్ లిప్స్టిక్కి పౌడర్కి సంబంధం లేదు అన్నాడు. సో ఇక్కడ పౌడర్ అంతా ఇది. సో దీంతో మాత్రమే రిలేషన్ లేదని నీకు తెలుస్తుంది. వాడేమంటున్నాడు? ఇగో ఈ క్రీమ్ మొత్తంతో కూడా సంబంధం లేదు అంటున్నాడు. క్రీమ్ లోపల ఉండి ఈ చిన్న పార్ట్తో సంబంధం లేదంటే నువ్వు ఓకే అనొచ్చు, కానీ మొత్తంతో సంబంధం లేదు అంటే ఓకే అనడానికి లేదు. సో ఇదేమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం సిలాయిజమ్స్ నుండి. సిలాయిజమ్స్. సో ఇక్కడ సమ్ మొబైల్స్ ఆర్ వాచ్. సమ్ మొబైల్స్ ఆర్ వాచ్. ఇది ఓకే, సమ్ మొబైల్స్ ఆర్ వాచ్. సమ్ మొబైల్స్ ఆర్ వాచ్. ఓకే, నెక్స్ట్ దాంతో ఒక డయాగ్రామ్ గీద్దాం మనం. ఒక వెన్ డయాగ్రామ్. సమ్ మొబైల్స్ ఆర్ వాచ్. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ? నో వాచ్ ఈజ్ ఏ ల్యాప్టాప్. వాచ్ ఏది కూడా ల్యాప్టాప్ కాదు అంట. వాచ్ ఏది కూడా ల్యాప్టాప్ కాదు. దీన్ని జనరల్గా మనం ఆన్సర్స్ తర్వాత చూద్దాం, కంక్లూజన్స్. ముందు నార్మల్ ఏ రిలేషన్స్ అవుతాయి చూడండి. సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్కి వాచ్కి సంబంధం లేదా అన్నాడు. మొబైల్స్కి వాచ్కి ఏ రిలేషన్ ఉంది? సమ్ రిలేషన్ ఉంది. సమ్ మొబైల్స్ ఆర్ వాచ్ అనొచ్చు, సమ్ వాచెస్ ఆర్ మొబైల్ అనొచ్చు. ఆల్ మొబైల్స్ ఆర్ వాచ్ అని అనకూడదు, ఆల్ వాచెస్ ఆర్ మొబైల్స్ అని కూడా అనకూడదు. ఇప్పుడు మన అయ్యేవి ఏంటో చూద్దాం. ఇదేంటనేది నో వాచెస్ ఆర్ ల్యాప్టాప్స్ అనొచ్చు. సమ్ ల్యాప్టాప్స్, ఇగో సమ్ ల్యాప్టాప్స్, ఇగో వాచ్ లోపల ఉండేది కూడా ల్యాప్టాప్స్ నీకు సంబంధం ఉండదు. సమ్ మొబైల్స్ అంటే ఇగో ఈ పార్ట్ మొబైల్లో ఈ ముక్క, ఇది ఎవరితో సంబంధం లేదు? ల్యాప్టాప్తో సంబంధం లేదని చెప్పొచ్చు. అండ్ నో ల్యాప్టాప్ ఈస్ వాచ్ అని చెప్పొచ్చు. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ వాచెస్ అంటే ఏంటి? ల్యాప్టాప్స్ ఏవి వాచ్తో సంబంధం లేదు అన్నప్పుడు కొన్ని కూడా అవ్వవు కదా. సో ఆ విధంగా అది కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన కంక్లూజన్స్ చూద్దాం. నో ల్యాప్టాప్ ఈజ్ ఏ మొబైల్. ల్యాప్టాప్కి మొబైల్కి సంబంధం లేదు అంటున్నాడు. అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎందుకంటే సో ఖచ్చితంగా ఎందుకు తప్పు అవుతుందంటే నో ల్యాప్టాప్ ఈజ్ ఏ మొబైల్ అంటే ఈ మొబైల్ అంతా కూడా ల్యాప్టాప్తో సంబంధం లేదని వాడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటి? ల్యాప్టాప్స్కి అండ్ ఇవి వాచెస్కి మాత్రమే సంబంధం లేదు. అంటే మొబైల్లోనే ఈ పార్ట్ మాత్రం కాదని నువ్వు చెప్పగలవు, కానీ ఈ పార్ట్ కోసం నీకు క్లారిటీ లేదు. నీకు 100% తెలియకుండా నువ్వు అవునా కాదని చెప్పకూడదు. కాబట్టి సో ఇదేమవుతుంది? ఇది సో నో ల్యాప్టాప్స్ ఈజ్ ఎ మొబైల్ తప్పు అవుతుంది. నెక్స్ట్ సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ వాచ్ అంటున్నాడు. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ వాచ్. సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్స్ ఏవి వాచ్ కాదన్నప్పుడు కొన్ని కూడా కావు కదా. సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్స్ ఏవి వాచ్తో సంబంధం లేదు, ల్యాప్టాప్స్ ఏవి కాదంటే ఇందులో ఉన్న కొన్ని కూడా కాదు. సో ఇదేమవుతుంది? కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయాలి అనుకున్న క్వశ్చన్స్ ఇవి. సో రేపు మన అర్థమెటిక్ ఆర్ జిఎస్ ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒక దానికోసం మరలా డిస్కస్ చేద్దాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.